హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ అదేవిధంగా బీడీఎస్ అడ్మిషన్స్ కోసం ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వారు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో ఉన్న బి అండ్ అదేవిధంగా సి కేటగిరీ సీట్లలో అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళైతే ఈ యొక్క కౌన్సిలింగ్కి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి వన్ టైం అప్లికేషన్ అనమాట. రౌండ్కి అప్లికేషన్ అయితే ఉండదు. మీరు సెకండ్ రౌండ్లో, థర్డ్ రౌండ్లో, ఫస్ట్ రౌండ్లో ఏ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకున్నా కానివ్వండి, మీరు ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నట్లయితేనే మీరైతే ఫర్దర్గా రౌండ్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో స్విమ్స్ తిరుపతి ఏదైతే ఉందో సో వాటికి సంబంధించిన అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా కానివ్వండి, మీరైతే ఈ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసుకునేందుకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అండ్ అదేవిధంగా ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలి, ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా నీట్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ కూడాను మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మీరు కనుక మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. సో ఈ యొక్క ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలనుకునేవారు 26 అక్టోబర్ 10 AM నుండి 31 అక్టోబర్ 5 PM వరకు అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ 31 అక్టోబర్ 2022 5 PM తర్వాత అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. అండ్ ఇకపోతే మనం అప్లై చేసుకోవాల్సిన వెబ్సైట్ వచ్చేసి, అంటే మనం అప్లికేషన్ అదేవిధంగా స్కాన్డ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేయవలసిన వెబ్సైట్ నేమ్ వచ్చేసి ugmq.ntrUHSadmissions.com. ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నాను కదా, ఈ వెబ్సైట్లో అయితే మీరు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక నీట్ ఎగ్జామినేషన్లో మీకు జనరల్ కేటగిరీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ అయితే కనుక 117 మార్క్స్ వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీస్ ఇంక్లూడింగ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ వారికి 93 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ ఓసీ ఉంటారు కదా ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్, వీరికైతే 105 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఇవైతే మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. ఈ మార్క్స్ వచ్చిన వారే ఈ యొక్క కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ ఉంటుందని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇకపోతే అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ అంటే వెరిఫికేషన్ ఫీతో కలిపి 10,620 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఇదైతే మనకి నాన్ రిఫండబుల్ అనమాట. మనకి సీట్ అలాట్ అయినా కాకపోయినా కానీ ఈ అమౌంట్ అయితే తిరిగి మనకైతే ఇవ్వరు, నాన్ రిఫండబుల్ అని అయితే మెన్షన్ చేశారు. సో 10,620 రూపీస్ అయితే మీరు పే చేసేసి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయవలసి ఉంటుంది. ఇకపోతే అప్లికేషన్ చేసే టైంలో మనం అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ లిస్ట్లో అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడాను మనం ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఏదైతే మ్యాండటరీ అని ఇచ్చారో అది మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది మ్యాండటరీ అని ఇచ్చారంటే ఇది 100% మీరైతే అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ అని అయితే అర్థం. సో ఇక డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే నీట్ యూజీ 2022 ర్యాంక్ కార్డ్ అనమాట, ఇది మ్యాండటరీగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మార్క్స్ మేము అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కానివ్వండి లేదా ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ కానివ్వండి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రేడ్ సర్టిఫికేట్ నాట్ యాక్సెప్టెడ్ అని అయితే మెన్షన్ చేశారు. ఈ సర్టిఫికేట్స్ని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోగలరు. అండ్ అదేవిధంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 85% లోకల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో 85% లోకల్ సీట్లలో అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటారో, అంటే లోకల్ స్టేటస్ని క్లెయిమ్ చేసుకోవాలి అని అనుకుంటారో వారైతే 6th నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట, నాట్ లెస్ దాన్ 4 అని అయితే ఇచ్చారు. ఇది కూడా అప్లికబుల్ అయిన వారు మాత్రమే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇకపోతే కేటగిరీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మనం నీట్ క్వాలిఫై అయ్యే ఎలిజిబిలిటీ ఉంటుంది కదా, సో దాన్ని చెక్ చేయడం కోసం వీళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయమని అయితే అడుగుతున్నారు. ఇక మైనారిటీ సర్టిఫికేట్ ముస్లిమ్స్కి మాత్రమే ఇది అప్లికబుల్ అయినట్లయితే మీరు మైనారిటీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఉంటుంది కదా, ఆధార్ కార్డ్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, మనం ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఎవరైతే పీడబ్ల్యూడీ కేటగిరీ కింద ఈ యొక్క కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారో వారు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అంటే జనరల్ మార్క్స్ కంటే అంటే జనరల్ కట్ ఆఫ్ కంటే తక్కువగా వచ్చి ఉండి మీరు పీడబ్ల్యూడీ కేటగిరీ కింద ఎలిజిబుల్ అయినట్లయితే కనుక మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక ఎన్ఆర్ఐ సీట్లలో అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకునేవారు అప్లికబుల్ అయిన వారైతే ఇప్పుడు చెప్పబోయే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అయితే ఇచ్చారు అనెక్స్యూర్ 2 అని, ఇది లాస్ట్లో చూపిస్తాను. సో ఇదైతే మీరు వైట్ పేపర్ మీద సైన్ చేసి, అంటే బోత్ క్యాండిడేట్తోనూ అదేవిధంగా ఎన్ఆర్ఐ
ఉంటారు కదా, ఆ ఎన్ఆర్ఐతోనూ సైన్డ్ చేసేసి వారి యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. ఇక డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే గ్రీన్ కార్డ్ లేదా సిటిజన్షిప్ కార్డ్ లేదా కాపీ ఆఫ్ ఎన్ఆర్ఐ బ్యాంక్ స్టేట్మెంట్ ఫర్ లాస్ట్ 6 months లేదా పాస్పోర్ట్ ఇష్యూడ్ బై ద రెస్పెక్టివ్ కంట్రీ లేదా లేటెస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ లేదా గ్యాస్ బిల్ లేదా వాటర్ బిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎన్ఆర్ఐ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్, వీసా అయితే నాట్ యాక్సెప్టెడ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు. ఇకపోతే ఎవరైతే ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్స్ లేదా పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ లేదా ఫారెన్ నేషనల్స్ ఉంటారో వీళ్ళకైతే అనెక్స్యూర్ 3 అనేది ఇక్కడ మెన్షన్ చేశారో అది కూడా తర్వాత చూపిస్తాను. దాన్ని కూడా మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా క్యాండిడేట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అనేది మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో మనం అప్లికేషన్ చేసే టైంలో అయితే మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది SMS ద్వారా. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వేరే చోట్ల మనం అయితే ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. అంటే లైక్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కానీ, సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకునే టైంలో కానివ్వండి, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్తో అయితే మనకు చాలా యూజ్ ఉంటుంది. ఇది ఎక్కడైనా నోట్ చేసుకొని చాలా సేఫ్గా అయితే ఉంచుకోండి. అదేవిధంగా మనం అప్లికేషన్ చేసిన తర్వాత ఏదైతే ప్రింట్అవుట్ ఇస్తారో ఆ ప్రింట్అవుట్ మీద మనం డిక్లరేషన్ సైన్ అనేది చేసి మనకి కాలేజ్లో అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సీట్ అలాట్మెంట్ అయిన కాలేజ్లో అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని, అదేవిధంగా అప్లికేషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ యొక్క ప్రింట్అవుట్ని సేఫ్గా అయితే మీ దగ్గర ఉంచుకోండి. ఇకపోతే ఈసారి మనకి B1 కేటగిరీ సీట్, అదేవిధంగా B2 కేటగిరీ సీట్స్ అని అయితే మెన్షన్ చేశారు. సో ఈ B1 అండ్ B2 కేటగిరీ సీట్లకు మధ్య డిఫరెన్స్ ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనకైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్లో కానివ్వండి, తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో కానివ్వండి కొత్తగా ఒక రూల్ అయితే తీసుకొచ్చారు. అదేంటి అంటే మేనేజ్మెంట్ కోటా సీట్లలో కూడా 85% సీట్లు అయితే లోకల్ క్యాండిడేట్స్కే అడ్మిషన్ అనేది ఇస్తారు. అండ్ మిగిలిన 15% సీట్లు అయితే ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా పార్టిసిపేట్ చేసేసి అడ్మిషన్ తీసుకోవచ్చు అని అయితే చెప్పారు కదా. సో మనకి 15% అన్రిజర్వ్డ్ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటినే B1 కేటగిరీ సీట్లు అంటున్నారు. అండ్ అదేవిధంగా 85% లోకల్ క్యాండిడేట్స్కి ఉండాల్సిన సీట్లు ఏవైతే ఉన్నాయో, అంటే లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎలిజిబుల్ అయ్యే సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని B2 సీట్స్ అని అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇకపోతే ఈ యొక్క అనెక్స్యూర్ 2 అండ్ అనెక్స్యూర్ 3 అని అయితే ఇంతకుముందు డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా. ఇవైతే మనకి ప్రొస్పెక్టస్లో, అంటే డాక్టర్ NTRUHS వాళ్ళు ఇచ్చిన ప్రొస్పెక్టస్లో లాస్ట్లో అయితే ఉన్నాయి. సో వీటిని అయితే ఫిలప్ చేసి మీరు ఇవి కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఎవరైతే అప్లికబుల్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో. సో ప్రొస్పెక్టస్ని అయితే అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని దాంట్లో లాస్ట్కి అయితే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి వీటిని చూసి అండ్ ఫిల్ చేసి అయితే వీటిని కూడా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇదైతే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన MBBS BDS యొక్క అప్లికేషన్ ఫామ్ అన్నమాట. సో దీనికి సంబంధించి మనకి డాక్టర్ NTRUHS వారు ప్రొస్పెక్టస్, అదేవిధంగా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరైతే ప్రొస్పెక్టస్ని ఒకసారి తరోగా చెక్ చేసుకున్న తర్వాత అయితే అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నీట్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. మీరు కనుక మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.